నిన్నటి దినమున మనం నేర్చుకున్నటువంటి సంగతులు ఒకసారి మరలా రీక్యాప్ చేసుకుందాం. మోషే గారు తన స్వజనులను విడిపించటానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏమై ఉన్నాయో వాటన్నిటి గురించి మనం నేర్చుకోవటం జరిగింది. మరి ఆయన ఐగుప్తీయుని చంపి ఇశ్రాయేలీయుల్ని విమోచించాలని అనుకోవటం, అలాగే ఇద్దరు సొంత జాతిలో ఉన్నటువంటి సొంత వంశములోనే ఇశ్రాయేలు వంశములోనే ఉన్నటువంటి వారు పోట్లాడుకుంటూ ఉంటే బాధించిన వ్యక్తిని మరి అన్యాయం చేస్తున్నావు ఎందుకు అని అడిగినందుకు అతడు నిన్ను మా మీద అధికారిగాను తీర్పరిగాను ఎవరు ఏర్పాటు చేశారని అడిగినప్పుడు అందరికీ ఈ విషయం తెలిసింది అన్నటువంటి విషయం. అలాగే వెంటనే ఆ నోట ఈ నోట కలిసి ఫరో చెవిని కూడా పట్టడం అనేది జరిగింది. ఒక బానిస ఏ దేశంలోనైతే ఉన్నారో వాళ్ళు ఆ దేశపు పౌరుణ్ణి చంపటం ఎంత తీక్షణమైన కోపానికి రేపుతుందంటే, మన దేశంలోనికి వేరే దేశం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం. అతను ఇక్కడ ఏదో కూలీ నాలి చేసుకుంటూ పోతున్నాడు. అటువంటి వ్యక్తి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని చంపేస్తే మనకు ఎలా అనిపిస్తుంది? మన దేశ అధికారులకు ఎలా అనిపిస్తుంది? ఫరో రాజు కూడా అలాగే అనిపించింది. చంపేసేద్దాం వీడు, అరే ఇంతకాలం ఈ శత్రువుని పెంచాను నేను నా ఇంట్లో, నావాడు కాబోయే వారసుడని, వీనిలాగా ఉంచితే మొత్తం అందరినీ చంపేస్తాడు, ముందు తలచినదే జరిగినది అన్నటువంటి రీతిగా ఆయన చాలా సీరియస్గా తీసుకొని చూసినప్పుడు మరి మోషే గారు పారిపోవటం జరుగుతుంది. అంటే అనువుగాని చోట అధికులం అనరాదు అన్నట్టు, ఎప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు మనిషికి తెలియాల్సింది, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. మోషే గారికి ఐగుప్తుల సకల విద్యలు వచ్చు నిజమే. ఆయన ఎంతో బలవంతుడు. ఎందుకంటే ఒక వ్యక్తిని కొట్టి చంపేయటం అంటే మామూలు బలవంతులకు సాధ్యమవుద్దండి అది. చేతిలో ఏ ఆయుధం లేకపోయినా చంపేయగలిగినటువంటి శక్తిశాలి, అంతటి బలవంతుడు మోషే గారు. అయినా ఇక్కడ మనం భుజబలము కంటే బుద్ధి బలము మనకు చాలా ముఖ్యం. ఈ సమయంలో మనకు అది ప్రదర్శించాల్సింది కాదు అని అర్థమైపోయి ఆయన పారిపోవటం జరుగుతుంది. ఒక కుటుంబాన్ని, ఒక దేశాన్ని, సొంత వాళ్ళని పోగొట్టుకొని ఉన్నటువంటి మోషే గారికి దేవుడు మరి ఏ దేవుడి ప్రజల కోసమైతే ఆయన ప్రాకులాడాడో 40 ఏళ్లుగా, ఏ దేవుని ప్రజలను విమోచించుట కొరకైతే తన తల్లిదండ్రులు, తోబుట్టులు ఇరువురు కూడా కష్టపడ్డారో, మరి అంతగా దేవుడి కోసం నిలబడినటువంటి వ్యక్తి కోసం దేవుడు నిలబడడా? మిద్యాను అరణ్యానికి పంపించింది కేవలం గొర్రెలు కాయింపజేసి ఎంతో అనుభవం గడించడానికి మాత్రమే కాదు, కష్టపెట్టి నేర్పించుట కొరకే కాదు, ఉపశమనం ఇచ్చి, ఆనందం ఇచ్చి, సంతోషం ఇచ్చి, కుటుంబం ఇచ్చి, గర్భఫలాలనిచ్చి ఆశీర్వదించుటకు కూడా అన్నది మనం నేర్చుకోవటం జరిగింది. సో ఈ సమయంలో మనం మిగిలినటువంటి భాగాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. 2వ అధ్యాయము నిర్గమకాండము 16వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. 16వ వచనం నుండి 22వ వచనం వరకు నేను చదువుతున్నాను చూడండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండిరి. వారు వెచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగూయేలు నద్దుకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఎంత త్వరగా ఎట్లు వచ్చి తిరియనను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతుల నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో, అతడు ఎక్కడ? ఆ మనిషిని ఎలా విడిసి వచ్చి తిరిగి
భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అనెను. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈ దినాన్న ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇక్కడ మనకు తెలుసు, మిద్యాన దేశంలోకెళ్ళిపోయి ఒక బావి దగ్గర కూర్చున్నాడు వెళ్ళిపోయి మోషే గారని మనం 15వ వచనంలో గత కాలంలో ధ్యానించి క్లోజ్ చేసుకోవటం జరిగింది. అయితే మిద్యాన్‌లో ఒక యాజకుడు ఉండటం అనేది జరిగింది. ఈ యాజకత్వాలు ఇవన్నీ గూడా మనం ఆహ్, మోషే గారి సంతతి లేదంటే అబ్రహాము గారి సంతతి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటివన్నీ మనం అర్థం జేసుకోవాలి. సో, ఆయనకి 7గురు కుమార్తెలున్నారు. 7 మంది పిల్లలు ఆడపిల్లలు. అంటే ఇట్లాగో మోస్ట్‌లీ ఎక్కువ మంది ఆడపిల్లలు కనటానికి మనం కొంతమందిని ఇప్పుడు కాలంలో గూడా జూస్తూ ఉంటాం. దీనికి కారణం ఏమంటారు చెప్పండి? ఎక్కువ కొడుకు మందిని పుడతాడని. ఆ! హ్మ్. వెరీ గుడ్ అక్క. వెరీ గుడ్. కొడుకు పుడతాడు అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది నేను చాలా మందిని చూసాను. ఎంతమందిని అంటే 11 మంది ఆడపిల్లలు కన్నటువంటి వాళ్ళని చూసానండి. నా ఇప్పుడు నా వినికిడిలో, నా అనుభవంలో నేను 11 మంది ఆడపిల్లల్ని కానీ కేవలం కొడుకు కోసం 11 మంది ఆడపిల్లల్ని కన్నటువంటి తల్లులను చూసాను. మీరు అంతకు మించి ఎవరన్నా చూసారా? అంతకు మించి ఎవరైనా చూసారండి? ఎవరన్నా మీరు కొడుకు కోసం? స్కూల్లో మాకు వాళ్ళ ఫీడింగ్ ఎలా ఉంటదంటే, మాకు ఇబ్బందే ఉండదు. ఒకరు పోయేసరికి స్కూల్ వదిలి ఇంకొకరు జాయిన్ అయిపోతారు. అట్లా 11 మంది జాయిన్ అయిపోతారు మాకు. అలా జేస్తూ ఉంటారు. మరి ఈయన ఎందుకు అంతమంది పిల్లల్ని కన్నారో మనకు ప్రాపర్ రీజన్ పరిశుద్ధ గ్రంథంలో లేదు గానీ, జనరల్లీ ఆహ్, ఒక కుటుంబం లేక ఒక తల్లిదండ్రులు ఇలా వరుసగా ఆడపిల్లల్ని ఎందుకంటారు అన్నటువంటి దానికి కామన్ రీజన్ సహజ సహజమైనటువంటి కారణం కొడుకుల కొరకు. ఆయనకు కొడుకులు లేరు. 6 మంది ఆడకూతుర్లే. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనంటే, తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుతూ ఉన్నారట. అంటే బావుల్లో నుంచి నీళ్లు చేది తొట్లకు నింపడం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎన్ని ఎంత మంద ఉంటదో పశువుల మంద వాళ్ళ నాన్నగారికి మనం అర్థం చేసుకోవచ్చు. ఏవండీ? సో, ఈ పనిలో ఉంటున్నారు ఆడబిడ్డలు. వాస్తవంగా ఆహ్, ఆనాటి కాలంలో ముఖ్యంగా భక్తుల బిడ్డల్ని పెద్దలు అందరూ గూడా కష్టపడే వాళ్ళుగా పెంచారండి బిడ్డల్ని. అంటే రేపు ఈరోజు మనం అందరం దీనికి రివర్సు. బిడ్డలకి ఏ కష్టం నేర్పించరు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఏ పని నేర్పించకుండా ఆహ్, అత్తగారింటికి పంపించేస్తూ ఉంటారు. అటువంటి పని మనం చేయటం ఏమాత్రం భావ్యమైంది కాదు ప్రియులారా. ఎందుకనంటే రేపు అనేకమైన ఇబ్బందులు బిడ్డ గాని, మనం గాని పడడానికి ఎన్నో అవకాశాలుంటాయి. మన ఇంట్లోనే ఉన్నట్టు మెట్టినింట్లో గూడా ఆడబిడ్డ ఉంటుందనుకోవటం పొరపాటు. అందరికీ ఇదిగో ఈ మిద్యాను యాజకుడికి పట్టినట్ట భాగ్యం పట్టదు గమనించండి. మహానాయకుడు, మహా గొప్ప ఉత్తముడు, దేవుడికి నచ్చినటువంటి వ్యక్తి, దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఎంతో సాత్వికుడు, కోరుండి వెతుక్కుంటూ వచ్చి, ఆ యాజకుని కూతుర్లలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగిన పరిస్థితి అందరికి అట్లాగే వస్తదనుకోకండి. అసలు అలా వస్తుందని ఆశించినప్పుడు మనం ఏమాత్రం అనేటువంటి ఆలోచన చేయాలి. అసలు ఈ కుటుంబం రఘుయ్యలు గారి కుటుంబం ఎంత గొప్పదంటే చూడండి 17వ వచనంలో మంద కాపరులు వచ్చి వారిని తోలేస్తారట. అంటే వేరే మందలకు సంబంధించి పశువుల మందలు కాచుకునేటువంటి కాపరులొచ్చి ఈళ్ళు తోలేస్తున్నారంట. అంటే ఏనర్థం డామినేషన్. అసలే ఈళ్ళు ఆడబిడ్డలు. ఆడబిడ్డలని వచ్చి బావిలో నుంచి నీళ్లు చేదుకోనీయకుండా తోలేసి వాళ్లకు నీళ్లు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ నీళ్ళనేవి లేకపోతే ఆ పశువులన్నీ చచ్చిపోతాయి.
నీళ్ళు లేకపోతే ఏమైపోతాయండి జీవరాశులు? జలం జీవనాధారం గదా! తాగటానికి 100% కావాలి. మినిమమ్ నీడ్ అది. అలా వాళ్ళొచ్చి ఆ డామినేషన్‌గా ప్రదర్శిస్తూ ఉంటే అక్కడ మోషే గారున్నారు. మోషే గారు లేచి వాళ్ళకు సాయం జేశారు. మందకు నీళ్లు పెట్టేశాడు. అంటే ముఖ్యంగా వీళ్ళను ప్రొటెక్ట్ చేయటమే గాకుండా, ఆ వేరే మంద కాపరులను బెదిరించాలన్నా, లేకపోతే వాళ్ళను పక్కకు పోయేట్టు చేయాలన్నా సాధారణ విషయం అండి? ఏదో నాలాంటోళ్ళు, మీలాంటోళ్ళొచ్చి వాళ్ళనేమన్నా అదిలిస్తే, గదమాయిస్తే ఏమన్నా వెళ్ళడానికి అవకాశం ఉందా? నో. అంటే దాన్ని బట్టి మనం అర్థం జేసుకోవచ్చు. మోషే గారి ఆహార్యం, ఆ రూపం ఏమాత్రం ఉంటుందో అన్నటువంటి విషయం. ఒక ఐగుప్తీయున్ని ఒక్కడే చంపి ఇసుకలో పాతేసినంత శక్తిమంతుడు. అలాగే మంద కాపరులు ఎంతమందున్నారో మరి వాళ్ళు. వాళ్ళందరిని గూడా ఎదురుపోయి మాట్లాడకుండా వెళ్ళిపోయేటట్టు చేయటం. అలాగే ఆ తొట్లకు తానే నీళ్లు పెట్టటం చేది. ఇదంతా జూస్తూ ఉంటే మనం అర్థం జేసుకోవాలి. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించినటువంటి, సకల విద్యా పారంగతుడు, రాజకుమారుడు అని మాత్రమే గాదు. మోషే గారు మంచి పనిమంతుడు. మంచి పనిమంతుడు. ఈ అధ్యాయంలో 3, 3 ఇన్సిడెంట్లు మోషే గారి వ్యక్తిత్వాన్ని స్పష్టంగా కనబరుస్తాయి. ఎవరన్నా గమనించారా? ఈ అధ్యాయాలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి, చదివినటువంటి వాటిల్లో ఒక 3 ఇన్సిడెంట్లు మోషే గారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తాయి. 3 సంఘటనలు జరిగాయి. మోషే గారు 40 ఏళ్ళు నిండవచ్చిన సమయం మొదలుకొని, ఇదిగో మామయ్య వాళ్ళ ఊరికి ఆ యొక్క మిద్యాను ప్రాంతానికి వెళ్లి, వాళ్ళకి సాయం చేసే సమయానికి, ఆడబిడ్డలకి సాయం చేసే సమయానికి ఒక 3 ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ 3 ఇన్సిడెంట్‌ల్లోనూ ఒక కామన్ క్యారెక్టర్ మోషే గారిలో నుంచి మనకు కనబడుతుంది. ఎవరైనా గుర్తుపట్టారా? పసిగట్టారా? హెల్పింగ్ గమనించి ఉంటే నేచర్ చెప్పండి. చూస్తాము. చెప్పండక్క. హెల్పింగ్ నేచర్ ఉన్నట్లుగా చూస్తాము. వెరీ గుడ్ అక్క. ఇంకా హెల్పింగ్ నేచర్‌లు ఉండాలంటే ఒక మనిషికి దానికంటే ముందు ఏముండాలి చెప్పండి? తన సొంత ప్రజలను గుర్తించటం. సొంత ప్రజలను గుర్తించటం. ఇంకా? పరిస్థితులను అర్థం చేసుకొని అవగాహన చేసుకున్నాడు. దాని ప్రకారం ఇంకా సద్వినియోగం చేస్తాడు. ఇంకా అమ్మా ఇక్కడ మనకొకటి అంటే ఈ పరిస్థితులు అర్థం చేసుకోవటం, సొంత ప్రజలకు సాయం చేయటం ఇయన్నీ రావాలంటే దానికొక పేరుంటది. ఆ క్యారెక్టర్‌కి ఒక పేరుంటదనమాట. అది మనం ఫస్ట్ దేవుని ఆఫ్ ఆల్ ఆ! చెప్పండి. దేవుని ప్రేమ కలిగి దైవ ప్రేమ. ఓకే. ఇంకా? రైట్. ఇక్కడ జాలి, కరుణించే స్వభావం. ఒకరు బాధించబడుతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. దాన్ని ఇప్పుడు మనం జాలి కలిగిన వాళ్ళమా? కాదా? కరుణించే మనస్తత్వం మనకు ఉందా? లేదా? అని ఎలా తెలుసుకోవాలంటే ఇదిగో ఇటువంటి వాటిని బట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొంత ప్రజల్లో ఈ హెబ్రీయుల్లో ఒకడు ఐగుప్తీయుడి చేత బాధించబడ్డం చూసి చెలించిపోయాడు. వాడిని అలా వదిలేయాలనుకోలేదు. నాకెందుకులే అని వదిలేసే పరిస్థితి పెట్టుకోలేదాన్ని. ఆయన ఏం చేశాడని మనం చూసాం. ఎవరైతే బాధ పొందారో ఆ బాధించబడినటువంటి వ్యక్తిని ఐగుప్తీయుని చంపటం ద్వారా కాపాడడం జరిగింది. అంటే అందులో ఒక జాలి కనబడుతుంది. 2 ఒక విమోచకుడు కనబడుతున్నాడు. విమోచకుడు అంటే ఏంటి అర్థం అండి? రక్షించేవాడు. ఏమక్క? రక్షించేవాడు. విమోచించేవాడు అంటే విడుదల చేసేవాడు. ఒక బంధకం నుండి, ఒక కాడి నుండి, ఒక ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి, ఒక కీడు నుంచి తప్పించే వ్యక్తిని విమోచకుడు అంటారు. రిడీమర్ అంటారు ఇంగ్లీష్‌లో అయితే. ఆ విమోచకుడు లక్షణము ప్రారంభము నుంచి కనబడుతుంది. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందట. పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు. మోషే గారికి ఆ ఏజ్ రాగానే 120 ఏళ్లలో తొలి 40 ఏళ్ల వయసులోపే ఏమైపోయిందంటే
విమోచకుడి లక్షణాలు కనబడుతున్నాయి చూడండి. ఐగుప్తీయుణ్ణి చంపేసి విమోచించాడు, విడుదల చేశాడు సాటి జాతి వాడిని. అలాగే సొంత వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నా కూడా ఎవడైతే బాధిస్తున్నాడో వాడిని ఖండించి, ఎవరైతే బాధపడుతున్నాడో వాడిని విమోచించేటటువంటి పనిలో ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు విమోచకుడు మోషే గారు అని చెప్పటానికి ఒక సిమ్టమాటిక్ గా, ఒక సూచనాత్మకంగా ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక్కడ మిద్యాన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మామయ్య పిల్లలు, అంటే వాస్తవంగా ఆయన మామయ్య అని తెలియదు, ఆయన పిల్లనిస్తాడని తెలియదు, ఫ్యూచర్ లో పరిస్థితి ఎట్లా ఉంటుందో అనే విషయం తెలియదు, ఏం తెలియదు ఆయనకి. కానీ ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి ఆడబిడ్డల మీద అనవసరంగా అజమాయిషి చేస్తూ వాళ్ళు వాళ్ళ మందలకు నీళ్లు పెట్టనీయకుండా డ్యామేజ్ చేసేటటువంటి పనిలో కొందరు పురుషులు ఉంటే వారిని వారించి ఈ ఆడబిడ్డలు చేయాల్సిన పనిని కూడా తను చేసి, అంటే ఈయనే నీళ్లు చేతి పెట్టి పంపించేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఏమాత్రం వాళ్ళని ఆశించలేదు. మీరు గమనించండి, నేను ఈ విధంగా పారిపోయి వచ్చాను, నేను ఒక దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాను, మీకు ఏదో హెల్ప్ చేశాను కదా, మాకు ఏదో ఒకటి దారి చూపించండి, నాకు ఏదో పని చూపించండి, ఈ విషయాలన్నీ ఏం చెప్పలేదు. కారణం ఏంటంటే పెరిగింది రాజుల, ఆయన రాజసం గమనించండి. ఈరోజు మనం ఏదన్నా ఎవరికైనా చేసి పెట్టామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశిస్తాం కదా. ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇలా చూసుకుంటారు, అలా చూసుకుంటారు, ఎన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనిషికి. రాజు కదా, రాజు నుండి ఎవడైనా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే తప్ప రాజు ఎక్స్పెక్ట్ చేయడు. ఆ రాజస గుణం మనం అలవరుచుకోవాలి పిల్లలు. అది మనకు రేపటికి దేవుడి దీవెనలకు దారితీస్తుంది. అంత హెల్ప్ చేసినటువంటి ఆయన, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చినటువంటి ఆయన ఏదో ఒక రూపేణ ఏమైనా అడగవచ్చు, చేయొచ్చు. మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారితో మాట్లాడతాను, నా పరిస్థితి చెప్పుకుంటాను, నాకు ఏదన్నా రిలీఫ్ ఇస్తాడేమో చూస్తానని ఇది కూడా మాట్లాడలేదు. వాళ్ళకి హెల్ప్ చేశాడు, వెళ్ళిపోయాడు. ఎంతమందికి ఉంటుందండి మనలో ఆ గుణం? ఒకరికి హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళ గురించి అసలు పట్టించుకోని పరిస్థితి, మనస్తత్వం మనకి ఎప్పుడు వస్తుంది? మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. హెల్ప్ చేసిన తర్వాత ఏం చేస్తామండి? మనం ఓ మనిషికి హెల్ప్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఎవరు మాట్లాడట్లేదు, లైన్లో ఎవరు లేరండి? అమ్మా, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. సుజాతకు ఒకటే ఉంది లైన్లో అయితే. మన వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తామన్నా, మెచ్చుకోవాలని 100% ఏదో ఒక ఆశించేది. మనం ఒకటి చేశామంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏది చేయబుద్ధి కాదు. ఎందుకంటే అది ఎన్నోసార్లు మనకు కనబడుతుంటుంది. అవన్నీ మనం చూస్తూనే ఉంటున్నాం అట్లాంటివి లక్షణాలు. సో కానీ ఈయన ఏం చేశాడంటే హెల్ప్ చేశాడు. ఈవెన్ మీరు చూడగలిగితే ఐగుప్తుని చంపి హెబ్రీని లేదా ఇస్రాయల్ని రిలీఫ్ చేశాడు కదా, అప్పుడు కూడా అతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఇక్కడ మనం ఆడబిడ్డల్ని కాపాడి వేరే వాళ్ళ నుంచి, వాళ్ళ తొట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, అటన్నిటికీ ఆయనే నీళ్లు చేతిపోయేశారు. అంటే అది కూడా మళ్ళీ ఏంటంటే ఎంత స్పీడ్, వేగం. 7 ఆడబిడ్డలు చెయ్యలేని పని ఒక్క మగవాడు చేశాడు. అంటే ఆడబిడ్డలు తక్కువ చేసి మాట్లాడట్లేదు సుమా, నేను చెప్పేది వాళ్ళు బలవంతులుగానే ఉన్న వాళ్ళకంటే మించిన బలముతో ఈయన పని చేస్తున్నాడు. అలా పని చేసినందుకు వెంటనే ఏం జరిగింది? వాళ్ళ నాన్న అడిగాడు 18వ వచనంలో, వారు తమ తండ్రి అయిన రగూయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఎంత త్వరగా ఎట్లు వచ్చితిరి? మామూలుగా ఈ టైంకు రారు కదా బిడ్డలారా, ఎట్లా వచ్చారమ్మా అని అడిగాడు నాన్నగారు. ఏమండి, అసలు నిజంగా తల్లిదండ్రులకు ఎంత అబ్జర్వేషన్ ఉంటుందంటే అండి, కీన్ అబ్జర్వేషన్. బాధ్యత కలిగిన, తెలివైన, శ్రేష్ఠులైన, భక్తులైన తల్లిదండ్రులకి ఇవి ఉంటాయి. మనం కూడా ఎన్నో సందర్భాల్లో స్కూల్ నుంచో, కాలేజీ నుంచో,
పనిచేసే ప్లేస్ నుంచో తొందరగా వచ్చారనుకోండి మన పిల్లలు, వెంటనే మనకి డౌట్ వస్తుంది. ఎందుకు వచ్చాడు ఈ టైంలో? ఎప్పుడు రారే? జనరల్ ఈ టైంకి వచ్చేవాళ్ళు ఈ టైంకి ఎందుకు వస్తున్నారు? ఏం జరిగింది? అని ఆరా తీస్తారు. నాన్న కూడా బిడ్డలను అలాగే అడిగారు. అడిగితే పిల్లలు ఎదురు మాట్లాడలే. ఏమని? అంటే మా మీద నీకు నమ్మకం లేదా నాన్న? సొంత బిడ్డల్ని అనుమానిస్తావా? మేమేంటో నీకు తెలీదా? ముందొచ్చిన మాట ఎందుకు ముందొచ్చారంటావు? లేటొస్తే ఎందుకు లేటొచ్చావంటారు? మరి ఎంత అనుమానం ఎందుకు నాన్న మా మీద? ఇవి ఇట్లాంటివి మాట్లాడలేదోళ్ళు. వెంటనే విషయం చెప్పేశారు. ఏమని? 19వ వచనంలో, అందుకు వారు ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను. నీళ్లు చేద్దాం కూడా ఎలా చేదాడట? వడిగా చేదాడట. బావిలోంచి వడిగా నీళ్లు చేది వాళ్ళ తొట్లంతా నిండి వాళ్ళ మందలకు నీళ్లు పెట్టేశాడు నాన్న మాకు, అందుకే మేము తొందరగా వచ్చాము అని చెప్పటం జరిగింది. సో వీళ్ళు కూడా మీరు చూస్తే అడగక ముందే చెప్పకపోయినా అడిగిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే ఒకరు చేసిన మేలులను చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఇంత తొందరగా రిలీఫ్ అయ్యారే, ఎందుకు ఇంత తొందరగా పని కంప్లీట్ చేసుకుని వచ్చారు అంటే ఐగుప్తీయుడు ఒకడు అని వాళ్ళు చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు డౌట్ ఒకటి రావాలి. అదేంటంటే అసలు మోషే గారు హెబ్రీడా ఐగుప్తీయుడా? హెబ్రీయుడు. కానీ హెబ్రీయుడు అయితే ఐగుప్తీయుడు ఒకడు అని ఎందుకు అడుగుతున్నారు? ఆ వేషం చూసి ఏమైనా బేసికల్లీ 40 ఏళ్ళు పెరిగాడు కదండి. 40 సంవత్సరాలు పెరిగాడు కదా మోషే గారు. ఎక్కడ? ఐగుప్తులోను, ఐగుప్తు రాజప్రాసాదంలోను అంటే రాజభవనంలో పెరిగినప్పుడు ఆయన వేషము, భాష ఇవన్నీ ఎట్లా పెంచి ఉంటారు? బట్టలు ఏ బట్టలు వేసి ఉంటారు? హెబ్రీల బట్టలు వేసి ఉంటారా? ఫరో కుమార్తె కుమారుడు కాబట్టి ఐగుప్తీయుల రాజకుమారుడు ఏ రీతిగా ఉంటారో వాళ్ళ వేషాన్ని బట్టి, వాళ్ళ భాషని బట్టి, వాళ్ళ ఆహారాన్ని బట్టి ఈజీ కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం భారతీయులమా కాదని ఏ దేశం వాళ్ళైనా ఎలా గుర్తిస్తారు చెప్పండి? చీర కట్టు ఆడబిడ్డలు అయితే చీర కట్టు చూస్తారు. మగవాళ్ళైతే వేషధారణ చూస్తారు. మగవాళ్ళైతే వేషధారణ కొన్ని ఉంటుంది. మనం నల్ల జాతీయులం కదా, వాళ్ళ దగ్గర పోయినప్పుడు వేరే జాతీయుల దగ్గర పోయినప్పుడు మనం నల్లవాళ్ళు మన మధ్య ఎవరైనా బాగా మంచి కలర్ ఉండేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర పోయినప్పుడు నల్లవాళ్ళుగానే కనబడతాం. శ్వేత జాతీయుల దగ్గరకు పోయినప్పుడు, ఆ తెల్లవాళ్ళ దగ్గర పోయినప్పుడు మనం అలా కనబడతాం. అంటే మనం మాట తీరు కావచ్చు, లేదంటే మనకున్నటువంటి కలర్ కావచ్చు, మనకున్న హైట్ కావచ్చు, ఈవెన్ ప్రతిదీ కూడా. ఇప్పుడు చప్పిడి ముక్కు ఉందనుకోండి, వాళ్ళని చూస్తే మనం ఇప్పుడు ఏమంటాం? చప్పిడి ముక్కు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు? కాదక్క. జపాన్లో ఆ ఏరియాలో, ఆ జపాను, చైనా ఆ ఏరియాలో ఎక్కడ చప్పిడి ముక్కు గల్లోళ్ళు కనబడుతూ ఉంటారు. అలా కొన్ని చోట్ల కొన్ని వాళ్ళ హైట్ తేడాలు ఉంటాయి. బాగా ఎత్తుగా ఉండి బాగా కారు నలుపుగా ఉండేటువంటి వాళ్ళు ఆఫ్రికన్స్. అలా దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు. ఆ రూపాన్ని బట్టి, ఆ వేష భాషలను బట్టి, సమస్తాన్ని బట్టి ఈజీ కనుక్కోవచ్చు. వాళ్ళు ఐగుప్తీయుడు ఒకరు ఈ విధంగా మమ్మల్ని కాపాడాడు అనే మాట చెప్పగానే నాన్నగారు ఏమని రెస్పాండ్ అవుతున్నారంటే 20వ వచనంలో చూడండి. అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడా? ఆ మనుష్యుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? మోషే గారి మామగారు రగుయేలు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి ఎటువంటి వాడు? ఈయన క్యారెక్టర్ బయటపడుతుంది. మోషే గారి క్యారెక్టరు ఎలా బయటపడిందో ఇప్పుడు దాకా చూసాం. ఆయన మనస్తత్వం ఎలాంటిదో, ఆయన గుణగణాలు ఎలాంటివో చూసాం. ఆయన కరుణించేవాడు, వదిలిపోయేటటువంటి వాడు కాదు, విడిచిపెట్టిపోయేవాడు కాదు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని. బాధించబడినటువంటి వాళ్ళని విమోచించేటటువంటి విమోచకుని లక్షణాలు కలిగిన వాడని మోషే గారి గురించి ఎక్స్‌ట్రాక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈయనున్నాడు మిద్యాను యాజకుడు అని పిలువబడినటువంటి రగుయేలు గారు. ఈయన క్యారెక్టర్ ఏంటి? మేలు చేసిన వారికి ఆతిథ్యం ఇచ్చే క్యారెక్టర్. వెరీ గుడ్ అక్క. కృతజ్ఞత కలిగిన వాడు. అది ఒక మాట చెప్పాలంటే. ఆయనలో కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉంది. అందుకే ఏం చేశాడు అంటే బేసికల్లీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు.
నాన్నలో అంత గొప్ప కృతజ్ఞత భావం ఉంటే కూతుర్లలో ఎందుకు లేకుండా పోయిందంటారు? ఉంటుంది. మరి ఉంటే వాళ్ళే పిలుచుకురావాలి కదక్క, ఎందుకు పిలవలేదు మరి? నాన్నకి చెప్పి పిలుచుకొస్తామని వచ్చింటాను. అట్లా ఏం లేదు కదక్క అక్కడ. వాళ్ళ నాన్న అడిగితే తప్ప చెప్పలేదు కదా. ఇంకా ఎవరన్నా మాట్లాడండి. రఘుయేలు మిద్యాను యాజకుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఆయన ఆయన అతడు ఎక్కడా, అతడు ఎందుకు వదిలేసి వచ్చారు, అతన్ని భోజనానికి పిలుచుకురండి అనే మాట నాన్న చెప్పాడు కానీ కూతుర్లు చెప్పలేదు. కారణం ఏమంటారు? వాళ్ళ నాన్నగారికి భయపడ్డారు అన్న. ఒక మాటలో చెప్పాలంటే వెరీ గుడ్ అమ్మా. వీళ్ళు ఆడపిల్లలు. ఆడపిల్లలు 7 ఆడపిల్లలు వచ్చి ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చారనుకోండి, ఫస్ట్ ఏమనుకుంటారు చెప్పండి అమ్మ నాన్నలు? ఏమనుకోవడానికి అవకాశం ఉందండి? ఈడెవడు ముక్కు మొఖం తెలియనటువంటి వాడిని మీరు ఎందుకు తీసుకొని వచ్చారు, ఏంటి అనేటువంటి విషయాలు దారి పొడుగునా మందలు గాచుకుంటూ పోతున్నటువంటి పిల్లలు అందరికీ తెలుసు. ఎంతమంది అడుగుతారు, ఎవరితడు, ఏం సంగతి అని ఒకటి కాదు 2 పలు రకాలుగా వెళ్ళిపోతాయి. విఘ్నత కలిగిన ఆడబిడ్డలు వాళ్ళు. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను చాలా మంది బిడ్డల్ని. వివాహమై ఉంటది వాళ్ళకి. పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు గూడా ఏం జేస్తున్నారు అనంటే ఏదో ఏమంటే ఏమోని, లేకపోతే ఆత్మీయంగా కొంచెం మనం ఎవరి హద్దుల్లో ఉండి వాళ్ళతో స్నేహం చేయొచ్చు, తప్పులేదు గానీ, డీప్ అయిపోతున్నారు. అంటే మొబైల్‌లో చాటింగులు జేసుకోవటం, తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళిపోవటం, గంటల తరబడి ఉండిపోవటం ఆడపిల్ల. లేదంటే ఆడపిల్ల ఇంటికి మగవాడు రావటం, వాడు గంటల తరబడి ఉండిపోవటం. ఎవరికీ తెలియకుండా తిరగటం బయట. ఎంతమందిని చూడలేదు? పెళ్ళైనటువంటి ఆడపిల్లల విషయాలు. కానీ వీళ్ళకొక వ్యగ్రత ఉంది. ఏమనంటే, మేము ఇ ఈయన్ని పిలుచుకొనొస్తే రకరకాలుగా అనుకుంటది సమాజం. మాకు కృతజ్ఞత తెలియపరచాలని ఉంది. కానీ పరిస్థితిని బట్టి మేమేం చేయలేకపోతున్నామని వదిలేసి వెళ్ళిపోయారు. నాన్న తొందరపడి అడిగాడు గాని, ఒకవేళ అడగకపోయినా చెప్పగలిగిన మనస్తత్వమే. ఈ విధంగా జరిగింది నాన్న అని. కేవలం ఆడబిడ్డలైనందుకు, అపరిచితుడు అతను పరిచయమైనందుకు, దాన్ని బట్టి రకరకాలుగా సమాజం అనుకుంటుందేమో అన్నటువంటి ఆ యొక్క భయముతో, ఒక మాటలో చెప్పాలంటే సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, బాధ్యత కలిగినటువంటి ఆడబిడ్డలు అలా పెంచబడ్డారు వాళ్ళు. ఇది రఘుయేలు గారి పెంపకం. చాలా మంచిగా ఉన్నతంగా పెంచటం అనేది జరిగింది. అందుకే నాన్న అడుగుతున్నాడు, ఎక్కడున్నాడమ్మా ఇప్పుడు? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? ఇక్కడ ఐగుప్తీయుడా? లేకపోతే మరొకడా అని ఆలోచన చేయలేదు చూడండి. అరే క్యారెక్టర్ అంటే మనిషిని జాతి కాదు ఆకర్షించేది. ఒక మనిషి విషయంలో ఆలోచనను రేకెత్తించేది, అతన్ని మన ఇంటికి పిలిపించుకొచ్చుకొని మరి మనం ఆతిథ్యం ఇయ్యాలి అన్నటువంటి రీతిగా మన గురించి ఆలోచన కలగాలి అనంటే, ఏ జాతిని బట్టో, కులమును బట్టో, ప్రాంతమును బట్టో కాదండి. వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి. సహకార గుణం కలిగిన మనిషి అంటే ప్రపంచంలో ఎవ్వరు ఇష్టపడినోళ్ళు ఉండరండి. అది మర్చిపోకండి ఎప్పటికీ. సహకార గుణం ఎవరికుంటదో అటువంటి వాళ్ళని ఎవ్వరు పోగొట్టుకోవాలనుకోరు. చాలా గొప్ప వ్యక్తిత్వంగా వాళ్ళని ఆనర్ చేస్తారు. వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళకిచ్చే విలువనిస్తారు. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అన్నటువంటిది అంత గొప్ప పరిమళపు వాసన లాంటిది. లేకపోతే ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తి. ఐగుప్తుడని చెప్పారు కాబట్టి ఐగుప్తుడనే అనుకోని ఉంటాడు ఆయన కూడా. ఐగుప్తుడితో వాళ్ళకేం సంబంధం? మిద్యానీయులతో ఐగుప్తులకేం సంబంధం? అటువంటి వ్యక్తులైనా కూడా జాతి గురించి ఆలోచన చేయలేదు. ఒకవేళ నేను నా ఇంటికి పిలుచుకొస్తే ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారే, వీడేమైనా వేరే విధంగా ఏమైనా ఒక బిడ్డను ఏమన్నా చూస్తాడేమో, ఆ బిడ్డలను చూస్తారేమో, ఎందుకు లేనిపోని రిస్కులు, సర్లే వచ్చే అయిపోయింది, పని అయిపోయింది, చేసుకొని వచ్చారు, పోతే పోయింది, సరిపోయిందిలే అని ఆలోచన చేయలే. ఎందుకు వదిలేసి వచ్చారమ్మా? ఎందుకు వదిలేసి వచ్చారు మీరు? అంటే ఎందుకు వదిలేసి వచ్చారు అన్నటువంటి ఈ ప్రశ్న ప్రతిసారి తప్పు చేశారు అని మాత్రమే కాదండి.
నేను అడుగుతున్న ఈ ప్రశ్న మీకు అర్థమైందండి? ఎందుకు వదిలేసి వచ్చారు అన్న ప్రశ్న ప్రతిసారి తప్పు చేశారు వాళ్ళు, వదిలేసి వచ్చిన వాళ్ళని మాత్రమే అర్థం రాదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, బిడ్డలు నిద్రపోతూ ఉంటే ఇంట్లో మనం ఒక చిన్న పని మీద బయటికెళ్ళేసి తిరిగొస్తాం. ఈలోపు పిల్లలు లేసి మన దగ్గరకొచ్చి ఏమని అడుగుతారండి? చూస్తానండి మేము తొందరగా వస్తాం. అది కాదమ్మా. పిల్లలు నిద్రపోతున్నారు. ఎందుకు వదిలేసి వెళ్ళామా? పిల్లలు నిద్రపోతూ ఉంటే మనం పని మీద వెళ్ళిపోయి వస్తాం బయటికి. బయటికి పోయేసి వచ్చేస్తాం ఈలోపు పని ముగించుకొని. ఈలోపు పిల్లలు లేచుంటారు. లేచి అటు ఇటు చూసి అమ్మ లేదే, నాన్న లేదని చెప్పి వచ్చే సమయం వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేసి ఎందుకు వదిలిపెట్టిపోయినావు నన్ను? ఎక్కడికి పోయావు నన్ను? నాకు చెప్పకుండా. ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. అని ఇప్పుడు మనం తప్పు చేసినట్టా? నో. ఆ ప్రేమ ఆ రీతిగా వెల్లడి చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. కనుక ఎందుకు వదిలేసి వచ్చారమ్మా అనంటే అది తప్పు చేశారని కాదు. అయ్యయ్యో! అంత మంచి వ్యక్తిని మనం అట్లా కోల్పోతే ఎట్లాగా అన్నటువంటి రీతిగా ఆయన యొక్క ఆవేదన కనబడుతుంది. అతను భోజనానికి తీసుకురండి అని అన్నాడు. అంటే భోజనానికి తీసుకొని ఆ ఆడకూతుర్లు మళ్ళీ ఆయన్ని పిలుచుకొని వచ్చేంత వరకు మోషే గారు ఎక్కడ ఉండాలి? ఎక్కడ బావి ఉండాలండి? దగ్గర ఆ బావి బావి దగ్గరే ఉండాలి. ఎక్కడికి ఏం చేయాలని అర్థం కావట్లేదు ఆయనకి. డైలమాలో ఉన్నాడు. డైలమాలో ఉన్నా కూడా తన లక్షణం పోగొట్టుకోవట్లేదండి. అంటే మన క్యారెక్టర్ అనేది సిట్యుయేషన్‌ని బట్టి మారిపోకూడదండి. ఎప్పుడైనా ఒకటే రకంగా ఉండాలి అన్నదే భక్తులు నేర్పిస్తున్నటువంటి సత్యం. అక్కడే ఉన్నాడు. ఉండగానే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు మళ్ళీ. ఇంటికి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత అర్థమైపోయింది ఆ ఇంటి పరిస్థితి. ఆ కుటుంబం యొక్క ఆ యొక్క హార్మనీ లేదా ఆ కృతజ్ఞత తెలిపేటటువంటి ఆ లక్షణం బాగా అర్థమైపోయింది. అందుకే మోషే గారు ఏం చేశారట 21వ వచనంలో మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. చిత్రమైన విషయం చెప్పమంటారా అక్కడ? మోషే గారు ఎవరో వాళ్ళకు చెప్పినట్టు మనకు లేదక్కడ. ఎందుకు అక్కడికి వచ్చాడో చెప్పినట్లు లేదు. వాళ్ళు అడిగినట్లు లేదు. కానీ ఇద్దరు గూడా ఏమని ఇష్టపడ్డారంటే, యెస్ మా దగ్గర మేము మిమ్మల్ని నిర్భయంగా, నిర్ద్వంద్వంగా ఉంచుకుంటామయ్యా. మీరుంటారా అంటే మోషే సమ్మతించాడు. మోషే గారు సమ్మతించడం జరిగింది. కారణం ఏంటి అనంటే ఒకటే ఆ కుటుంబపు వాతావరణం మోషే గారికి నచ్చింది. అంటే ఐగుప్తు యువరాణి కుమారుడిగా అక్కడ ఉండలేకుండా ఉన్నటువంటి వ్యక్తి, అనీజీగా ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడెప్పుడు బయటపడి మన సొంత వాళ్ళని రక్షించుకుందామా అని ఆలోచించిన వ్యక్తి నిమ్మలంగా, నెమ్మదిగా నేను మీతో ఉండడానికి సమ్మతిస్తున్నాను అంటున్నాడంటే ఎంత గొప్ప కుటుంబం అండి సిప్పోరా గారి కుటుంబం. రేపు మనలందరినీ మన కుటుంబాన్ని అంతగా కోరుకోవాలండి. జాతి కాదు, ఊరు కాదు, దేశం కాదు. ఏమైందో అసలు ఏంటి ఆయన కులమా, ఆయన గోత్రమా ఏంటో తెలీదు. పిలిచి పిల్లనిచ్చినట్లు లేదక్కడ. సిప్పోరాను ఇస్తే మోషే గారు చేసుకున్నారంటే మీరొకటి గమనించండి ఇక్కడ. మోషే గారు సాధారణమైన వ్యక్తి గాదు. వాళ్ళు గూడా పిల్లనిచ్చినటువంటి వాళ్ళు గూడా సాధారణమైన వ్యక్తులు గాదు. ఏవండీ ఏదో ఒక దేశాన్ని వదిలిపెట్టి పారిపోయి ముక్కు మొఖం తెలియకుండా, దిక్కుముక్కు లేకుండా, ఆస్తిపాస్తులు లేకుండా, సంపాదన ఏమిది లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి మన ఇంట్లో ఆడపిల్లని ఇవ్వాలనుకుంటాం మనం? మన ఇంట్లోనే ఆడపిల్ల ఉందండి. ఉందనుకోండి. పెళ్లి గాని పెళ్ళే ఉంది. ఎవరో పారిపోయి వచ్చాడు. ఐగుప్తీయుడు వచ్చాడు. మరి మంచి హైట్ అయితే ఉన్నాడు. మంచి వెయిట్ అయితే ఉన్నాడు. బలంగా ఉన్నాడు. అన్నీ బానే ఉన్నాయి. అది సరిపోద్దనుకుంటాం మనం? మనం అది సరిపోద్దనుకుంటామా? మనమైతే ఇప్పుడు రఘుయేలు గారి స్థానంలోనే ఉంటే మనకే గనక ఆడపిల్లలు 7 ఆడపిల్లలు ఉన్నారనుకుందాం. మనం పిల్లని ఇవ్వాలనుకుంటామా చెప్పండి? ఇవ్వమని. ఇవ్వాలని అనుకోము. ఎందుకనంటే మనం ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తామండి.
నేను పెళ్లి కానప్పుడు మా ఆవిడని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళాను. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకుంటా. పెళ్లి కానప్పుడు కాదు, ఉద్యోగం లేనప్పుడు. ఉద్యోగం లేనప్పుడు ఫస్ట్ ఆమెనే చూడడానికి వెళ్ళాను నేను. మా అత్తగారు అన్నీ బానే ఉన్నాయి గానీ, ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాంలే. ఈలోపు ఉద్యోగం సంపాదించుకున్నాను. అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ చూద్దాం అమ్మాయిని, ఫస్ట్ టైమ్ చూసుకొచ్చిన అమ్మాయిని చూద్దాం అని పోయాము. ఆమె గూడా నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు అనిపిచ్చింది. ఉద్యోగం వచ్చింది, అత్త పిల్లనిచ్చింది, పెళ్లి చేసింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి గూడా ఉద్యోగం లేకుండా పోయానే అనుకుందాం. ఏం చేసేవాళ్ళోళ్ళు? ఇస్తారా పిల్లల్ని? ఇస్తారండి? ఎవరన్నా ఇవ్వరు. పోనీ ఎవరు అది వాళ్ళేదో తప్పు చేశారని గాదు. మన ఇంట్లోనే ఆడపిల్ల ఉందనుకోండి, మనం ఇవ్వాలనుకుంటామా? ఎట్లా పోషిస్తావురా అబ్బాయి? నా బిడ్డని ఎట్లా పోషిస్తావు? ఏం పెట్టి పోషిస్తావు నువ్వు? రేపు మళ్ళీ ఇద్దరికి ముగ్గురవుతారు, ముగ్గురికి నలుగురవుతారు మరి. మరి వాళ్ళందరిని ఎట్లా చూస్తావు మరి? వెంటనే పిల్లని ఇచ్చాము, పలానా వ్యక్తికి ఇచ్చామంటే అడిగేవాళ్ళు గూడా ఏమడుగుతారు చెప్పండి? ఏం పని చేస్తాను ఆ! పిల్లోడు ఏం పని చేస్తున్నాడు? ఏం పని చేస్తున్నాడమ్మా మీ అల్లుడు? అడుగుతున్నాడు కదా! ఇప్పుడు మోషే గారిని అడిగారనుకోండి, 7 ఆడపిల్లలు కలిగినటువంటి యాజకుడు, గొప్ప మందలు కలిగినటువంటి వ్యక్తి ఒక పిల్లనిచ్చేస్తున్నాడంటే, అడిగుండరా రఘుయేలు గారిని? "అరె! ఏం చేస్తాడురా మీ అల్లుడు? రఘుయేలు ఏం చేస్తాడు మీ అల్లుడు?" ఏం చెప్తాడనుకోండి. ఏమండి? ఆయన అంటే పని కంటే మించిన గుణం. ఒక ఊ ఊరు గాని ఊరిలో, దేశం గాని దేశంలో అసలు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి పెళ్ళనివ్వగలుగుతున్నారంటే వాట్ ఎ క్యారెక్టర్. మోషే గారికి ఉన్నటువంటి ఆ గొప్ప గుణం ఎలాంటిదంటే, రఘుయేలు గారి స్థానంలో మీరున్నా, నేనున్నా పిలిచి పిల్లని ఇచ్చి పెళ్లి చేసి మరి అల్లుడిని చేసుకుంటాం. ఈరోజు మన ఇంట్లో ఉన్న బిడ్డని, మగబిడ్డని అట్లా పెంచగలుగుతున్నాం మనం? అమ్మ పూర్తిగా ఉండలేదు అందుబాటులో మోషే గారికి, మర్చిపోకండి. పాలు మాన్పించేంత వరకు ఉండినా గూడా ఎన్ని నేర్పించిందండి మహాతల్లి. ఎలా విమోచకుడి లక్షణాలు నేర్పించింది. నీకోసం స్వార్థంగా బతకటం కాదు నాయన. 10 మంది కోసం బ్రతకాలిరా. హెల్పింగ్ నేచర్ ఉండాలిరా నీలో. నువ్వు జాలి కలిగిన వాడిగా ఉండాలిరా. జాలి లేని, కరుణ లేని, ఏమాత్రము మానవత్వం లేనటువంటి కోటలో పెరిగాడు. కానీ దానికంటే ముందు అమ్మ ఒడిలో పెరిగాడు. యోకెబెదు అనేటటువంటి తల్లి ఎంత అద్భుతంగా పెంచింది. పాలు మాన్పించే లోపే ఇంత గొప్ప పెంపకం పెంచొచ్చా అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమండి? పిల్లలు కొంతమంది చూస్తుంటామండి. చిన్న బిడ్డలు వచ్చి రాని మాటలతో ప్రార్థన చేస్తుంటారు. వచ్చి రాని మాటలతో కంఠతవాక్యం చెప్తుంటారు. వచ్చి రాని మాటలతో వాక్యం చెప్తారు. ఆ ముద్దు మాటలతో చేస్తున్నటువంటి పనులు చూస్తే అమ్మ నాన్నలకి ఎంత ప్రేమగా పెంచారండి. ఎంత భక్తిగా ఉండాలని పిల్లల గురించి ఆశ కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది. పిలిచి బిడ్డనిచ్చేటటువంటి స్థితిలో ఉన్నాడండి ఆ యవ్వనస్తుడు. ఈరోజు మన కోసం నువ్వు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, నీకు సంపాదన లేకపోయినా పర్లేదు, నువ్వు మా కులం కాకపోయినా పర్లేదు, నువ్వు మా దేశం కాకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు నచ్చావు అని మనకు ఎవరన్నా ఇవ్వగలరా? అలా ఉండగలిగితేనే మన అద్భుతమైనటువంటి పెంపకం, శ్రేష్టమైన పెంపకం అని మనం అర్థం చేసుకోవచ్చు. అండి వెంటనే ఏం జరిగింది? మోషే గారికి గర్భఫలం దేవుడు ఇవ్వడం జరిగింది. 22వ వచనం. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే గారు, నేను అన్య దేశంలో ఉన్నాను, పరదేశనై ఉంటిని అనుకునే వానికి గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోం అంటే ఫుట్ నోట్ ఉందండి అక్కడ? ఫుట్ నోట్ ఉందా? గెర్షోం అంటే ఏంటో? పరదేశి పరదేశీ అంది. సో గెర్షోము అంటే పరదేశి. నేను పరదేశంలో ఉన్నాను అంటే
నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళాలి, ఐగుప్తు దేశంలో నుంచి సొంత దేశానికి కూడా చేరుకోవాలి, చేర్చాలి. పరదేశంలో ఉన్నానంటే మరి ఐగుప్తు సొంత దేశం అని భావించినట్టు కాదు సుమా. ఉంది, అది బానిస దేశమే. బానిస దేశమే అంటే సొంత ఊరు, సొంత వారు. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడండి. అప్పుడప్పుడు మనకు పిల్లలు పుట్టినప్పుడు మన పూర్వీకుల పేర్లు పెట్టాలని కొంతమంది ఆశిస్తారండి. మా నాన్నగారు మా తమ్ముడికి వాళ్ళ నాన్న పేరు పెట్టాడు. ఎందుకు అట్లా పెట్టిన పేరుని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు చెప్పండి? వాళ్ళని జ్ఞాపకం ఎంత ప్రేమ, వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ అనేటువంటి మనకు అర్థం అవుతుంది కదా. ఎంత కృతజ్ఞత అనేది అర్థం అవుతుంది. కొడుకును పిలిచిన ప్రతిసారి వాళ్ళ నాన్న గుర్తొచ్చేవాడంట. నాకు చెప్పేవాడు మా నాన్నగారు, ఎందుకు నాన్న ఈ పేర్లు ఇట్లా పెట్టేవాడికి, తమ్ముడికి అట్లా పేరు ఎందుకు పెట్టావంటే, మా నాన్న పేరు రాయిది. మరి మీ నాన్న పేరు అదే ఎందుకు పెట్టా, కొంచెం మోటుగా ఉంది కదా పేరు అని అంటే, నీకు మోటుగా ఉంటది, మా నాన్న నాకు హీరో, వాడిని పిలిచినప్పుడల్లా మా నాన్న గుర్తొస్తాడు నాకు అని చెప్పేవాడు. వాడిని చాలా ప్రత్యేకంగా చూసుకున్నాడండి ఆ పేరు పెట్టి. ఇక్కడ కూడా మోషే గారు పరదేశి అంటే వాడిని కొడుకుని పిలిచినప్పుడల్లా ఏం గుర్తుకు చేసుకున్నట్టు అనమాట, నేను పరాయి దేశంలో ఉన్నాను, నేను విదేశంలో ఉన్నాను, నేను స్వదేశానికి వెళ్ళాలి. ఇది నాది, ఈ లోకం, ఈ దేశం నాది కాదు, ఈ ప్రాంతం నాది కాదు. మీరు సెమినార్కు చాలా మంది బయట నుంచి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు పగలొచ్చి సాయంత్రం దాకా ఉండి రాత్రికి జంప్ అయిపోయారు కొంతమంది. రాత్రికి ఇది 3 రోజుల మీటింగ్లలో పూర్తిగా 2 రోజులు రాకుండా ఒక రోజే వచ్చి దట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి పారిపోయారు. ఎవరు మనల్ని ఆకర్షించింది అనుకుంటున్నారు చెప్పండి? ఎవరు మనల్ని పిలిచింది? ఎవరు పిలిచారండి? ఆ సెమినార్ నుంచి వెళ్ళిపో అని పిలిచి, ఎక్కడికి వెళ్ళిపో అని పిలిచడం జరిగింది. మనల్ని ఎవరు ఆకర్షించారు అక్కడ? మన ఇల్లు ఆకర్షించింది మనల్ని, మన కుటుంబం పిలిచింది, వచ్చేయ్ అక్కడే పని నీకు. సొంత ఊరు అన్నటువంటిది వీళ్ళు వేరే చోట మనం ఇప్పుడు అంతవరకు ఎందుకండి, పిక్నిక్ వెళ్ళామనుకోండి, టూర్కి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా చాలా మంచి మంచి వాతావరణం ఉంటుంది, మంచి మంచి తిండి ఉంటుంది, మంచిగా అన్ని బాగా నచ్చుతాయి. కానీ ఉంటాము మనం అప్పుడు ఎల్లకాలం ఉండిపోతాం అక్కడ? ఉండం కదా. ఎప్పటికైనా తిరిగి ప్రయాణం చేసినప్పుడు ఆ టూరులో ఉన్న సంతోషం కంటే ఎక్కువ సంతోషం ఉంటుంది. ఇక్కడ మనం సొంత ఊరు వచ్చేస్తున్నాం, సొంత ఊరి మీద, సొంత వారి మీద అంత గురి. మోషే గారు కొడుకును పిలిచినప్పుడల్లా, అరే గెర్షోం అని పిలిచినప్పుడల్లా ఏమర్థమైపోతుంది దానికి? ఏం గుర్తొస్తుంది? నేను పరదేశంలో ఉన్నాను, అన్ని దేశంలో ఉన్నాను, విదేశంలో ఉన్నాను, నేను స్వదేశానికి వెళ్ళిపోవాలి, నాకు అక్కడ పని ఉంది అనేది ఆయన గుర్తు తెచ్చేసుకుంటున్నాడు. ఏమండి? అందుకే ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. రైట్. రేపటి దినానికి మీకు ఒక ప్రశ్న, ఆసక్తికరమైనటువంటి ప్రశ్న నోట్ చేసుకోండి, బాగా హోంవర్క్ చేసి రండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, మోషే గారికి తోబుట్టులు ఎంతమంది ఉన్నారండి? మోషే గారికి తోబుట్టులు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. వెరీ గుడ్. వాళ్ళల్లో ఎవరు ముందు పుట్టారు, ఎవరు తర్వాత పుట్టారు, ఎవరు చివరన పుట్టారు అనేటటువంటిది మనకు ఏమా? అహరోన్ గారు ముందు పుట్టినారనా, తర్వాత ఈయన మిరియాం గారు పుట్టినారనా, తర్వాత మోషే గారు పుట్టినారు. రైట్, ఓకే. ఇప్పుడు అక్క చెప్పిన దాంతో మీరు అందరూ ఏకీభవిస్తున్నారా? మిగతా వాళ్ళు మిరియాం గారు ముందా?
రైట్. మిరియాం గారు ముందు మొదటగా అహరోను గారు అని ఒకరు చెప్పడం జరిగింది. ఒకరు మిరియాం గారు అని చెప్పడం జరిగింది ముందు. నాకేం కావాలంటే బిబిలికల్ ప్రూఫ్స్ కావాలి. మీరు అహరోను ముందు లేకపోతే మిరియాం ముందు ఇవన్నీ మనకు కాకుండా బిబిలికల్ ప్రూఫ్స్తో రేపు మనం మీట్ అయ్యే సమయానికి మీరు సిద్ధంగా ఉండాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మోషే గారి తోబుట్టువులు ఇద్దరు కదా, వాళ్ళల్లో మనకు ఒకటే క్లారిటీ రావాల్సింది, ఎవరు పెద్ద, అహరోను గారా మిరియాం గారా? మిరియాం గారైతే ఎట్లాగా, దేన్ని బట్టి మీరు చెప్పగలుగుతున్నారు? లేదు అహరోను గారే పెద్ద అయితే దేన్ని బట్టి మనం చెప్పగలం? ఈ క్లూస్ అన్ని బైబిల్లోనే ఉన్నాయి. మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయటమే తరువాయి. ఓకేనండి. తర్వాత డిస్కస్ చేసుకోండి, రీసెర్చ్ చేయండి, రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఆధారాలు ఉన్నాయో సేకరించండి. ఇది ఒక హోంవర్క్ లాంటిది మీకు. దయచేసి అందరూ రెస్పాండ్ అవ్వండి. ఎందుకో మరి ఇంతమంది ఉంటే కేవలం 3 మాత్రమే ఈరోజు రెస్పాండ్ అయ్యారు. సుజాతక్క రెస్పాండ్ అయింది, నందిని రెస్పాండ్ అయింది, ఎస్తేర్ రాణి, ఈ బిడ్డలు వీళ్ళు మాత్రమే రెస్పాండ్ అవుతుంది. మరి మిగతా వాళ్ళు ఎందుకు మీరు మాట్లాడట్లేదు, మీరు ఏం చేస్తున్నారో మరి దేవుడికి తెలియాలి, మీకు తెలియాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ పార్టిసిపేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు తెలియకపోతే క్వశ్చన్ చేసినప్పుడు మాకు తెలియదన్నా అని కూడా రెస్పాండ్ అవ్వచ్చు. ఏది అనకుండా ఉన్నారంటే మీరు ఏం చేస్తున్నట్టంటే ఆ సెల్ జాయిన్ అయిపోయి ఎక్కడో పెట్టేసి దాన్ని ఈ పనిలో మీరన్నా ఉండాలి, లేదా మళ్ళొకసారి రౌండ్ అయ్యటానికైనా నిద్రపోవటానికైనా ఉపక్రమించుండాలి. ఈ మాత్రం దానికి ఎందుకు జాయిన్ అవటం? ఏంటి ప్రయోజనం దానివల్ల? ఏమండి గమనించండి, అది మంచిది కాదు పిల్లరా, మార్చుకుందాం మనం. ఓకే, ఎవరికైనా ఇప్పటివరకు విన్న వాటిలో సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.